నియోజకవర్గం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట సమస్యలపై బీసీ కాలనీ వాసులతో చర్చించిన అల్లూరి విక్రమాదిత్య. స్థానిక బీసీ కాలనీలో ఉన్న లేఅవుట్ స్థానిక 20 కుటుంబాలకు నేటి వరకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామని, పలుసార్లు పంచాయతీ సిబ్బందికి, విద్యుత్ అధికారులకు చెప్పినా ఈ సమస్యను పరిష్కరించడం లేదని, మాకు సంబంధం లేదని, మీకు స్థలం అమ్మిన వారిని అడగాలని దురుసు సమాధానం చెబుతున్నారని సమీప గ్రామ వాసులు వాపోతున్నారు. పంచాయతీ కానీ విద్యుత్ అధికారులు అన్ని పరిశీలించి లేఅవుట్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఇస్తారు కదా, అటువంటప్పుడు అధికారులు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని 8 సంవత్సరాలు అయినా మాకు కరెంటు లేదని, ఇంకా బుడ్డీ దీపాల మధ్య అనాగరికంగా బతుకుతున్నామని వాపోయారు. బీసీ కాలనీకి ఆనుకుని ఉన్న లేఅవుట్ అప్పటి పాలక వర్గానికి తెలియకుండా పర్మిషన్ ఇవ్వటం వల్ల ఈ డ్రైనేజీ సమస్య వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న 20 కుటుంబాలు తీవ్రమైన డ్రైనేజీ నీరు వెళ్లక ఎక్కడికక్కడ ఉండిపోవడం వల్ల దోమలు ఎక్కువై చిన్నపిల్లలు అనారోగ్యానికి తరచూ గురికావటం జరుగుతుందన్నారు. ఈ సమస్య పరిష్కరించే విధంగా పంచాయతీ వారు మరియు లేఅవుట్ యజమానులు చొరవ తీసుకోవాలని, గతంలో నివసిస్తున్న కాలనీ వాసులకు వాడుక నీరు వెళ్లే విధంగా ఆలోచించి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వాలి. కానీ అలా జరగకుండా ఇలా అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వటం వల్లే ఇలాంటి సమస్యలన్నీ ఇది ముమ్మాటికి పంచాయతీ అధికారులు, అప్పటి పాలక వర్గానిదే తప్పు అని, పంచాయతీ వారే దీన్ని పరిష్కరించాలని అల్లూరి విక్రమాదిత్యని మరియు టీడీపీ యువకలాన్ని కోరారు. ఎవరైతే ఉన్నాడో అక్కడ డీడీ ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేయలేదు, మేము ఇచ్చేసాం వాళ్ళు చేయలేదు, ఏఈ చేయలేదు, లేకపోతే పంచాయతీ చేయలేదు. అది అతను 100% అతన్ని ఫాలో అప్ చేసి మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేయాలి, చేసి పని చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అది నేను అతన్ని పిలిపిస్తున్నాను, చెప్పేది సార్ రమ్మని. నాకేంటంటే ఈ మ్యాప్ ఒకటి కావాలి అండ్ ఆయన కట్టిన డబ్బులు దేనికి కట్టాడు, డబ్బులు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎంత త్వరగా ఇది పరిష్కరిస్తారు. ఎందుకంటే అది చేయాల్సింది, లేదంటే పోలీస్ కంప్లైంట్ అవుతాం. వెరీ క్లియర్. సరే మనం ఏదో గవర్నమెంట్ ద్వారా ఏదైనా నిధులు తీసుకొచ్చి మనం చేస్తాం, కానీ యాక్చువల్గా మీ దగ్గర డబ్బులు తీసుకుని చేయాల్సిన పనులు అతను జేబులు వేసుకుని ఎగ్గొట్టడం అనేది కరెక్ట్. సో నాకు ఇది ఒకటి కాపీ. కారణం ఏంటంటే మనం లేఅవుట్ తీసుకుని కానీ అనేక రకమైన ఇబ్బందులు పడుతుంది. గతంలో చేసి ఇక్కడ ఎవరు స్థలం పొందుతున్నా కానీ కరెంట్ కానీ వాటర్ కానీ డ్రైన్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి కనపడుతుంది. గతంలో మనకి అమ్మినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ ఉన్నాయి, దీనికి అంతా థ్యాంక్ఫుల్గా అంతా రికార్డెడ్గా ఉందనేసి మనకి అమ్మడం జరిగింది. మనం దాన్ని ఎంతకోవడానికి వస్తుందనేసి మనం 1,50,000 లేకపోతే 70,000 80,000 చేసి మనం కొనుక్కోవడం కూడా జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మార్పు 2016లో ఎంతమంది కొన్నారు? చాలా మంది ఒకసారి చేతులన్నీ ఎత్తండి. 2016లో అసలు మొదటి ఎప్పుడు అయింది? సేల్ ఎప్పుడు స్టార్ట్? 2016 నుంచి సేల్ స్టార్ట్ అయింది. రాష్ట్రాన్ని కరెంటు మా దగాదాచారం మీరు వింటున్నారు. మీరు కాదంటే మీ వాళ్ళని కూడా గవర్నమెంట్ అన్నారు. మరి ఆ కరెంట్ని మీరు సహాయం చేసి మీరు కొత్తారని తెలియదు, చాలా బాగా వచ్చారు. కరెంట్ మీకు అదంతా ఇప్పించారు, మీరు చాలా ధన్యవాదాలండి.